ఇప్పటి వరకు వీధులు పడి ఆడపిల్లల్ని గొడవ పెట్టడం గురించి విన్నాను గాని ఇప్పుడు ఇల్లెక్కి గొడవ పెట్టే వాళ్ళు కూడా తయారయ్యారన్నమాట. ఊరు మరీ పాడైపోతుంది స్వామి. అవును స్వామి, అంజనే వేయిద్దామని పొరుగురు సిద్ధాంతి గారి కబురు పెట్టాను. ఆ వెళ్ళెవరో తెలిస్తే వాడి మెడ విర్రకొట్టి దొంగ అసలు నిన్ను ఎలా ఎత్తుకెళ్ళాడు రాణి? చేత్తో అసలు ముట్టుకో స్వామి. తాడు తాడు రాణి చెప్పింది. ఏం రాణి? అవును స్వామి, తాడుతోనే. వాడు తాడు వేసి లాగుతున్నంతసేపు నువ్వేం చేస్తున్నట్టు చూస్తూ ఊరుకున్నావా? పాపం నిద్రవుతుందేమో స్వామి. అసలు ఇంతకీ ఆ వచ్చిందెవరో? దొంగోడా లేక బండోడా? దొంగ దొరికితే ఏం చేస్తారు? వాళ్ళని చెట్టు కట్టేసి చింత పరిగితో అమ్మ అమ్మారెడ్డి చేస్తాను. వాడిని కట్టాల్సింది చెట్టుకు కాదు, మీ అమ్మాయికి. ఎందుకంటే వాడికి మీ అమ్మాయి సహాయం కూడా ఉంది. వాడెవరు స్వామి? నేను మాత్రం కాదు స్వామి. అంజీ నువ్వా? ఎంత ధైర్యం నీకు? లేదు స్వామి, పాపం చెయ్యందిద్దామని. నువ్వే నిజమైన మగాడు అయితే చిన్నగా వచ్చి నన్నే పిల్లలు అడుగుండాల్సింది. దీని మీద గొడవ అనవసరం అవతారం గారు. ఇద్దరూ ఇష్టపడ్డారు గనక పెళ్లి చేసేయడం మంచిది. పెళ్ళ నేను చేసుకోను స్వామి. ఏ చెల్లి పెళ్లి కాకుండా నేను చేసుకుంటే ఏం బాగుంటుంది స్వామి. సరే, మీ చెల్లెలకు మంచి కురవాణి చూడు, 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. కానీ అంతవరకు రాణి జోలికి వెళ్ళావంటే మాత్రం జాగ్రత్త. నేను తన జోలికి వెళ్ళాను స్వామి. నేనే తన జోలికి వెళ్తాను. రాలిపోతాయి. ఇంటికి పద. వస్తా స్వామి. మా అమ్మద్దే ఏడి భయ్యా? స్వామీజీకి ఆ అంజిగాడు ఒక్కడే పక్క బలం అనుకుంటే ఇప్పుడు ఆడికి ఇన్స్పెక్టర్ గారు ఒకటి తోడయ్యాడురా. అవును బాయ్య, నీకు ఎన్నాళ్ళు ఒకడే మొగుడు అనుకుంటే ఒకడికి ఇద్దరు ఎడపెడ వాయించేస్తున్నారు పాపం. ఇద్దరు మొగుడిది ఏం చేస్తుందిరా మా అమ్మద్దే? నాకు అనుభవం లేదు. నాకు అనుభవం ఉంది. ఏడు చేస్తది? కొంపకి కొరు పెట్టేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? నాకేరా బ్రహ్మాండంగా ఉన్నాను. ఎంత కష్టం వచ్చినా గుండెల్లోనే దాచుకుంటాడు బండ సన్యాసి. నాకేం కష్టం స్వామి. కన్ను పోయిందనేనా స్వామి? నాకు మీరొక్క కన్ను, నా చెల్లొక్క కన్ను, మోహన్ ఒక కన్ను, రాణి మరొక కన్ను. నాకు ఇన్ని కళ్ళు ఉండగా ఒక కన్ను పోతేనే స్వామి. ఆ దేవుడు లీలలో ఎవరికి అర్థం కావు. వాణ్ణి ఒంటి కంటి బ్రతుకు బ్రతకమని శపించాడు. బయటికి చెప్పుకోడు గాని వాడి ఆశలన్నీ ఆ చెల్లెల మీదే, వాడి దిగులంతా ఆ చెల్లెల కోసమే. మోహన్, నువ్వేమీ అనుకోనంటే నిన్ను మాట అడగాలనుకుంటున్నాను. చెప్పండి స్వామీజీ. నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోగలవా? స్వామీజీ. అవును మోహన్, నీకు అభ్యంతరం లేకపోతే నేను వాడితో మాట్లాడతాను. వాడు నా మాట కాదంటు. నువ్వేమంటావు? నేను మాత్రం మీ మాట కాదంటాను స్వామీజీ. అలాగే స్వామీజీ. సంతోషం బాబు. ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా? తెలీదు. తెలిస్తే చంపేస్తాడు. ఒకరికి మనసిచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇద్దరికి ద్రోహం చేయడమే కదా రాణి. ఏంటో వాగుతున్నావు?
లక్ష్మికి మోహన్ చేసుకొని ఇట్టం లేదంట. పట్నంలో ఎవరికో మనసిచ్చిందంట. పట్నం కుర్రోడికి మనసిచ్చావా? నువ్వెవరితో ఇవ్వటానికి? నువ్వు నేను సత్యదాకా రుణపాల్సిన సౌలోరికే. ఆయన మాట కాదని ఎవరినో చేసుకుంటావా? ఈ రోజు మనం తింటున్న ప్రతి మెతుకు ఆయన సెలవేనే. మనం ఇలా బతుకుతున్నావంటే ఆయన దయనే. ఆయన లేకపోతే నువ్వు నేను ఏనాడో దిక్కుని సోసొచ్చుండేవాళ్ళం. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, ఏది ఏమైనా ఎవరేమన్నా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కాదని ఎవరైనా అడ్డొచ్చారో వాళ్ళ అమ్మకి బలిసేస్తానంతే. రాణి వచ్చి విషయం అంతా నాతో చెప్పింది. లక్ష్మికి నచ్చినతనంతోనే పెళ్లి చేయమని స్వామీజీతో చెప్పడానికి నేను వచ్చాను. నేనేమీ అనుకోనరా. అవునురా అంజీ, లక్ష్మి మనస్సు తెలుసుకోకుండా మనం తీసుకున్న నిర్ణయం అది. దానికి విలువ ఉండదు. నువ్వు వెళ్ళి ఆ కుర్రవాడెవరో కనుక్కొని ఇక్కడికి తీసుకురా. నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. నన్ను క్షమించన్నయ్యా. ఊరుకోమ్మా, ఊరుకో. ఇందులో నీ తప్పేం లేదమ్మా. నీ మనసు నచ్చిన కుర్రనిచ్చి పెళ్లి చేయాలని స్వామివారు చెప్పారు. అన్నయ్య, అవునమ్మా, నీ ముఖంలో ఈ ఆనందం చూడటం కోసం నేను బతికేది. నేను నేర్పించి నేను ఎలా బతకగలను చెప్పు. అమ్మా, ఆ అబ్బాయి ఎవరు? ప్రెసిడెంట్ భద్రాచలం గారు అన్నగారు అబ్బాయి. ఆ అబ్బాయి పేరు? ప్రేమ్ బాబు. బాబంటే ఏటలకి అగ్గరపడిపోతున్నావు? ఏటేటి భయ్యా, అంటిగాడు మన పేమబాబుని ఎత్తుకుంటా టౌన్కి వెళ్ళాడంట. ఎందుకంటావేంటి భయ్యా? ఆడి చెల్లెలకి మన పేమబాబుకి కాలేజీలో అంట. అది తెలుసుకుని ఈయన పట్ట వెళ్ళాడంట. ఇక మన పేమబాబు సంగతి కన్నకొడుకు ఎట్టకు లేడు. ఉన్న అన్నకొడుకు కూడా పోతాడంటే ఆ ఎన్నో వేటి భయ్యా. అంతా మన మంచిగారా. ఈ పెళ్లికి పేంబాబు గారు ఒప్పుకున్నా మా అన్నయ్య ఒప్పుకోడు. అప్పుడు ఏటవుద్ది? నాకు తెలదు. ఈ ఆస్తికున్న ఒకే ఒక వారసుడు ఇంట్లోంచి బయటికి గెంటే పడతాడు. ఒకవేళ పేంబాబు గారు ఒప్పుకోలేదనుకో, అప్పుడేటవుతుంట. నువ్వే చెప్పు భయ్యా. ఆ అంజిగాడు ఈ ప్రాణం తీసేస్తాడు. అంటే ఈ ఆస్తికున్న ఒక వారసుడు పైకి వెళ్ళిపోతాడు. అంటే ఈ రెండిట్లో ఏం జరిగినా మీ అన్నగారు ఆస్తి మొత్తానికి వారసుడివి. అమ్మో అమ్మో భయ్యా, నువ్వు కూడా పోతే నేనే కదా వారసుడిని. మాట వరుసగా అన్నాను. ఎవరు? నా పేరు అంజండి. లక్ష్మి అన్నయ్యను. ఏ లక్ష్మి? అదేనండి, మీతో పాటు కాలేజీలో చదువుకుంది ఆ లక్ష్మి. ఓహో, ఆ లక్ష్మ. ఏం పని మీద వచ్చావు? తమని మా ఊరు తీసుకెళ్దామని. నన్న ఎందుకు? అది తమరు ఒకసారిలా వస్తే. రహస్యమా? వీళ్ళంతా మనవాళ్లే, మరేం పర్వాలేదు, చెప్పు. అదేనండి, తమరు మా చెల్లిని పెళ్లి చేసుకుంటున్నారంట కదండి. పొరపాటు పడ్డావు. నేను అసలు ఎవరిని ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని వ్రతం పట్టానే. మీరు? నేనే. నువ్వు రావాల్సిన చోటికే వచ్చావు. కానీ నీకు కావలసిన పని చేయడానికి మాత్రం నేను సిద్ధంగా లేదు. బాబు, మా చెల్లి తన ఆశని మీ మీద పెట్టుకుంది. మరి నీతో పాటు తీసుకురాలేకపోయావా? ఆశ తీర్చి పంపేవాణ్ణి. బాబు, తప్పు మాట అనకండి. నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు. దాని బతుకు అన్యాయం చేయకండి. నీకు చెల్లెలు ఒక్కరితేనయ్యా, కానీ నీ చెల్లెలకి నేనొక్కనే. నా కోపం తెప్పించద్దు. నా చెల్లి కోరుకున్న మనసు, నా గౌరవం తెప్పుడాక ఆగాను. జాగ్రత్తగా మాట్లాడండి. ఏరా, జడిపిస్తున్నావా? నీ చెల్లెల మీద నేను సరదా పడిన మాట నిజమే, కానీ అది నా సరదా తీర్చలేదు. పోనీ ఆ సరదా తీరే ఏర్పాటు నువ్వేమన్నా చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు.
నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దాం అనుకున్నాను రా యాదవ్వా. నీలాంటి నీచుడికి నా చెల్లెల్నిచ్చి కట్టబెట్టడం కంటే గోదాట్లో తోసేయడం నయం రా. కుక్క. అబ్బాయిని పిలుచుకురారా అంటే అక్కడ కూడా గొడవ పెట్టుకొచ్చావేమిట్రా? నీకెప్పుడు వస్తుందిరా బుద్ధి? అసలు నీ చెల్లెలు బ్రతికి ఏం కావాలనుకుంటున్నావురా? దాని బతుకేం కాకూడదనే స్వామి ఈ పెళ్లి చేయనంటున్నాను. అసలు మనిషిగా స్వామి పురుగు. అడుగు బుద్ధొచ్చేటట్టు చెత్త కొట్టొచ్చాను. వాడే సార్ ప్రేమబాబుని చెప్పింది. వాడే సార్ ప్రేమబాబుని చెప్పింది. వాడే సార్ ప్రేమబాబుని చెప్పింది. స్వామి నేను చంపే స్వామి. నా ఒట్టు. నువ్వు చంపాలని వాడిని కొట్టుండకపోవచ్చు, కానీ నువ్వు కొట్టిన దెబ్బలకు వాడు చచ్చిపోయాడు. స్వామీజీ, అంజని అరెస్ట్ చేస్తున్నాను. మోహన్ ఓ చెప్పినంత అబద్ధంరా. నేను చంపలేదురా. కొట్టిమా నిజం కానీ నేను అమ్మా లక్ష్మి అట్ట చూస్తా విట్టమ్మా. నేను చంపలేదమ్మా. నేను అన్నాని మాట అన్నాడని కోపంతో కుట్టింది కానీ నేను వాడు చంపలేదమ్మా. నా మాట నమ్మమ్మా. నేను కానీ నేను నీకు ఎప్పటి నుంచో తెలుసు కదా రాని. నేను మనుషులు చంపేంత దుర్మార్గుడు రాని. నేను వాళ్ళకి స్వామి నన్ను చిన్నప్పటి నుంచి మీరు ఎదుగుతారు కదా స్వామి. నేను కోపిస్తుడు కానీ కష్టంగా స్వామి. నేను వాడిని చంపలేదు స్వామి. మీరు మోహంతో చెప్పండి స్వామి. వీడు కొట్టాడు కానీ చంపలేదని చెప్పండి స్వామి. స్వామి మీరు మాట్లాడు స్వామి. మాట్లాడలేను స్వామి. నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి దూరంగా వెళ్ళాను స్వామి. నన్ను అరెస్ట్ అయితే చెప్పండి స్వామి.